సిద్దిపేట జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్నంలోని డంపింగ్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. 15 రోజుల్లోనే డంపింగ్ యార్డ్లో 2 సార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఐటీసీ కంపెనీపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ తెలిపారు. ఇది ట్రైవేస్ ఇక్కడ వేసి దీంట్లో అన్ని రకాల ట్రైవేస్ ఉంటుంది కాబట్టి దానంతట అదే అడ్డుకోవడం జరిగింది. ఇక ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవడానికి ఐటీసీ వాళ్ళకి సూచనలు చేయడం జరుగుతుంది. వారిని ఒకవేళ వారితో అవుతే దీన్ని కంటిన్యూ చేస్తాం ఐటీసీని, లేదంటే వేరే ఏజెన్సీకి టెండర్ కాల్ చేసి వేరే ఏజెన్సీకి వెళ్తాం. అది ఆటోమేటిక్గా దానంతట అదే మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసుకుంటూ దానంతట అదే అంటుకోవడం జరుగుతుంది. అది సమ్మర్లో ఖచ్చితంగా జరుగుతాయి ఇవి. దీన్ని మనము ఒక దగ్గర గుట్టలాగా పేర్చకుండా మామూలుగా గ్రౌండ్లో స్ప్రెడ్ చేస్తే మాత్రం జరగవు. అవి ఇప్పుడు వాళ్ళ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళు మెయింటైన్ చేయగలిగితే ఓకే, చేయకపోతే మాత్రం దీన్ని